Hello friends, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals. Next question routine ga adugutunnadi effects of alcohol and smoking on sexual performance. So ఇది అంతకుముందు కూడా మనం వేరే వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాము. సో ఒక షార్ట్ అండ్ బ్రీఫ్గా స్మోకింగ్ అనేది జనరల్లీ ఇట్స్ అ వాసో కన్స్ట్రిక్టర్, అంటే రక్తనాళాలని సైజు తగ్గిస్తుంది, సన్నబడుతుంది. ఇట్స్ ఎ రొటీన్ వాసో కన్స్ట్రిక్టర్. సో అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ తగ్గుతుంది. దీర్ఘకాలికంలో స్మోకింగ్ చేసే వాళ్ళ డిసీజెస్కి చూసుంటే కనుక కాళ్ళల్లో కానీ వేళ్లల్లో కానీ గ్యాంగ్రీన్ వస్తూ ఉంటుంది, సన్న సన్న రక్తనాళాలు బ్లాక్ అయిపోవటం వల్ల. మేజర్ రక్తనాళాలు కూడా బ్లాక్ స్టార్ట్ అవుతుంది, కానీ కంప్లీట్గా క్లోజ్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. లైక్ గుండెపోటు రావడానికి కానివ్వండి, బ్రెయిన్లో క్లాట్ అయి స్ట్రోక్ రావడానికి కానివ్వండి. అంగానికి పెనిస్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్ ఆర్ మీడియం టు స్మాల్ వెజల్. సో అక్కడ కూడా బ్లాకేజ్ అనేది అవుతుంది, ఎరెక్షన్ అనేది తగ్గుతుంది. రొటీన్ ప్రాబ్లం కాదు కాబట్టి, చెప్పుకోలేని ప్రాబ్లం కాబట్టి, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కాదు కాబట్టి చాలామంది బయటికి వచ్చి దాన్ని ఒక ప్రాబ్లం లాగా చెప్పుకోకపోవటం జరిగింది ఇన్నాళ్ళు. సో స్మోకింగ్ ఈజ్ ఎ రొటీన్ వాసో కన్స్ట్రిక్టర్. 2 cigarettes తీసుకున్నామా 10 cigarettes తీసుకున్నామా అనేది పక్కన పెడితే ద కంటెంట్, దాని లోపల ఉండే కంటెంట్, దెర్ ఆర్ 72 కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఇన్ 1 cigarette అండ్ నికోటిన్ ఈజ్ హైలీ ఎడిక్టబుల్ సబ్స్టెన్స్. సో రొటీన్గా తీసుకోవాలి అనే భావన నికోటిన్ ఇస్తుంటే, నికోటిన్ లోపలికి వెళ్ళటానికి దాన్ని వాడే మిగతా కెమికల్స్ వల్ల 72 క్యాన్సర్ కాజింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. క్యాన్సర్ని పక్కన పెడితే స్మోకింగ్లో మాత్రమే పెనైల్ ఎరెక్షన్ డ్రాప్ అవ్వటానికి, అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై తగ్గటానికి దోహదపడే కెమికల్ అది. నెక్స్ట్ ఆల్కహాల్ మిక్స్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కొన్ని స్టడీస్లో సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గలేదని, కొన్ని స్టడీస్లో సెక్షువల్ పర్ఫార్మెన్స్ డ్రాస్టిక్గా తగ్గిందని, కొంతమందిలో డ్రాస్టిక్గా పెరిగిందని చెప్తారు. సో వీటన్నిటికీ ఒక బ్రీఫ్ ఇన్ఫరెన్స్ తీసుకోవాలి అంటే మనం ఆల్కహాల్ ఇన్ మోడరేట్ లిమిట్స్ ఈజ్ యాక్సెప్టబుల్. ఓకే, సో డైలీ ఎ గ్లాస్ ఆఫ్ వైన్ కానివ్వండి, 1 or 2 pegs ఆఫ్ విస్కీ కానివ్వండి, ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. బింజ్ ఆల్కహాల్ అంటే 1 hour బియర్ కానివ్వండి, ఒక హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ విస్కీ సడన్గా అలవాటు లేకుండా పార్టీస్లో తాగటం కానివ్వండి, ఇట్లాంటివి జరిగినప్పుడు డెఫినెట్లీ ఇట్ నమ్స్ యువర్ సెన్సెస్. అంటే నరాలు మనకు ఎట్లాగైతే డ్రౌజీగా అనిపిస్తుందో అదే పద్ధతిలో పెరిఫరల్ నర్వ్స్ కూడా నంబ్ అవుతాయి. సో ఇట్లాంటప్పుడు సెక్షువల్ పర్ఫార్మెన్స్ కొంతమందికి ఎక్కువసేపు నడుస్తుంది, కొంతమందికి అసలు ఎరెక్షనే రాదు. ఎందుకు ఈ వేరియబిలిటీ అంటే, ఎరెక్షన్ నార్మల్గా వచ్చిన వాళ్ళకి కొంతమంది మేము పర్ఫార్మెన్స్ బెటర్గా చేస్తాం ఆల్కహాల్ తోటి అని చెప్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బెటర్గా ఎందుకు చేస్తున్నారంటే నంబ్ అవుతుంది, సెన్సేషన్ తెలియట్లేదు. ఆ ప్లెజర్ ఫీలింగ్ అనేది తెలియనప్పుడు క్లైమాక్స్ రీచ్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. సో ఇంకా డీప్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళని, నేను మామూలుగా 5 minutes చేసేది ఆల్కహాల్ తీసుకుంటే 10 minutes చేస్తాను, కానీ బట్ ఆ క్లైమాక్స్ రీచ్ అయినప్పుడు నార్మల్గా ఉండే ప్లెజర్ ఆల్కహాల్ తాగినప్పుడు ఉండట్లేదని చెప్తారు. సో టైం పెరుగుతుంది అనే సాటిస్ఫాక్షన్ తోటి సెన్సేషన్ తగ్గినా కానీ కాంప్రమైజ్ అవుతుంటారు. అండ్ ఎరెక్షన్ రాని వాళ్ళకి ప్లెజరు ఉండదు, ఎరెక్షను ఉండదు. సిమిలర్లీ మారియానా, గంజాయి తాగే అలవాటు ఉన్నా కానివ్వండి ఇదే ఫీలింగ్ వస్తుంది. ఆల్కహాల్ కంటే గంజాయిలో ఎక్కువ సప్రెషన్ ఉంటుంది, కంప్లీట్లీ నంబ్ అవుతుంది. దీంట్లో చాలామంది సెక్స్ చేస్తూ నిద్రపోవటము, సెక్స్ చేస్తూ దొంగతనాలు జరగబడటము, లేచే టైంకి ఎక్కడో చూడటము, ఇట్లాంటివి మారియానాలో రొటీన్గా ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో జరిగే ఈవెంట్స్ నిజమా అబద్ధమా అని తెలియనంత ఎఫెక్ట్ మారియానాకు ఉంటుంది. సో ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, మారియానా కానివ్వండి, ఓవరాల్గా చూసుకుంటే దే హ్యావ్ సప్రెసివ్ ఎఫెక్ట్స్ ఆన్ సెక్షువల్ పర్ఫార్మెన్స్. ఇందులో ఓన్లీ ఆల్కహాల్ టేకెన్ ఇన్ మోడరేట్ లిమిట్స్ మే ప్రొడ్యూస్ బెటర్ రిజల్ట్స్ ఇన్ సమ్ పేషెంట్స్. అది కూడా ఇట్స్ అ పర్సెప్షన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తప్పితే ఓవరాల్లీ ఇట్ సప్రెసెస్ ది సెక్షువల్ ఎబిలిటీ. థ్యాంక్ యూ.